ఈ యొక్క సంసద్ ఖేలో మహోత్సవం మరి పాలమూరు పార్లమెంట్లో వాస్తవంగా ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 24 వరకు ఇక క్రీడోత్సవాలను మండల స్థాయి, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి, పార్లమెంటు స్థాయిలో 3 అంచెలుగా ఈ యొక్క క్రీడా ఉత్సవాలను మరి నిర్వహించాలని చెప్పేసి మన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డికే అరుణ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క సంసద్ ఖేలో యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి దానికి ముందు ఈరోజు మార్చి 9 నుంచి మార్చి 24 వరకు ఈ యొక్క క్రీడాకారులు మరి గ్రామాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, అదేవిధంగా కోకాకోలాతో ఈ యొక్క 4 ఈ యొక్క క్రీడలు నిర్వహిస్తున్నారు కాబట్టి వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం మరి యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ QR కోడ్తో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు నిర్వహించబోతూ ఉంది. సో ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మరి 140 కోట్ల మంది ఇక దేశంలో మరి అత్యధికమైనటువంటి యువత ఉన్నటువంటి దేశం భారతదేశం. సో ఒక బలమైనటువంటి యువతరం, దృఢమైన యువతరం ద్వారా ఒక దృఢమైనటువంటి దేశం రావాలి అని చెప్పి ఒక సంకల్పంతో మరి ఖేలో ఇండియా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు వారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో ఖేలో ఇండియాలో దేశవ్యాప్తంగా మరి అనేక రకాలుగా కేవలం నినాదంగా కాకుండా మరి పాఠశాల స్థాయి నుంచి కూడా క్రీడాకారులను తయారు చేయాలి, నైపుణ్యం మరి వెతికి ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలని చెప్పేసి మరి ఖేలో ఇండియాలో దేశంలో అనేక రకాలైన స్టేడియంస్ నిర్మాణం జరిగినాయి. ఇవాళ రాష్ట్రంలో ఏదైతే మండల స్థాయిలో ఈ యొక్క స్టేడియాల నిర్మాణంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా దాంట్లో ఉంది. సో అట్లనే మరి కేవలం ఇది ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఒకవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి క్రీడలు ఒకవైపు అయితే, రెండో వైపు పార్లమెంటు సభ్యులు విధిగా మరి ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి గ్రామీణ యొక్క యువతలో ఉన్నటువంటి శక్తిని వెలికితీయాలి, ఆ క్రీడా నైపుణ్యాన్ని బయటికి తీయాలనేటువంటి లక్ష్యంతో ఇక అందరూ కూడా ఎంపీ యొక్క పార్లమెంటులో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి ఈ యొక్క 242, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాజ్యసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అడాప్షన్ చేసుకొని దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా మరి మన యొక్క నియోజకవర్గంలో నుండి ఈ యొక్క క్రీడాకారులను, యువ క్రీడాకారులు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం. సో మనం మన యొక్క మండలాల్లో జరిగేటటువంటి మరి ఈ యొక్క నిర్వహించేటువంటి క్రీడల్లో అందరూ కూడా విధిగా రిజిస్ట్రేషన్ అయ్యి ఈ యొక్క దీంట్లో పాల్గొనాలి. మరి ఇక్కడ నుంచి తయారైన వాళ్ళను కొంతమంది గతంలో ఏది సంసద్ ఖేలో మహోత్సవంలో పాల్గొన్నట్టు వాళ్ళు కూడా ఈ దేశానికి ఆడినటువంటి చరిత్ర ఈ యొక్క క్రీడలకు అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి, సో మనం ఇది ఒక టాలెంట్ను నిరూపించుకోవడానికి వచ్చేటువంటి ఒక వేదిక కాబట్టి మరి ఈ యొక్క నియోజకవర్గంలో నుండి యువత అంతా కూడా దీన్ని మరి ఉపయోగించుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఏదైతే ఉద్దేశం ఉందో ఈరోజు మనం ఏదైతే స్వామి వివేకానందుడు కోరుకున్నటువంటి ఏదైతే యువతరం మరి ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం నుండి యువత ఒక 100 మందిని ఇస్తే ఈ దేశం యొక్క చరిత్రనే మారుస్తుందని చెప్పి యువత మీద అంత విశ్వాసం ఉంది. సో అట్లనే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన కూడా వికసిత్ భారత్ 2047కు ఈ దేశంలో ఇప్పుడు ఎవరైతే యువత ఉందో వీళ్ళందరూ కూడా మరి ఒక దృఢమైనటువంటి యువతరంగా ఉన్నప్పుడు, దృఢమైనటువంటి శారీరక దృఢత్వం ఉన్నప్పుడు మానసిక దృఢత్వం వస్తుంది కాబట్టి మరి ఈ యొక్క క్రీడలు అనేది మనిషి యొక్క వికాసానికి, అదేవిధంగా ఒక క్రీడా స్ఫూర్తిని పెంచడం కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఏదైతే టీమ్ ఇండియా అనేటటువంటి ఈ 140 కోట్ల మంది ఒకటే అని చెప్పేసి ఏదో ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆలోచన చేస్తున్నారో, సో దాంట్లో కూడా ఈ యొక్క క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని చెప్పేసి ఈ యొక్క ఖేలో మహోత్సవాన్ని మరి ప్రారంభించారు. కాబట్టి మరి మనం యువత కూడా ఏదైతే విద్యార్థులకు మరి ఓపెన్ టు ఆల్ ఉంది, దీనికి ఏజ్తో లిమిట్ లేదు. అదేవిధంగా స్కూల్లో చదువుకునే విద్యార్థుల నుంచి కూడా మొదలవుతుంది కాబట్టి 16 నుంచి అబోవ్ ఓపెన్ టు ఆల్ వరకు ఉంటుంది కాబట్టి, సో దీంట్లో మన అందరం కూడా చేసుకుంటే ఒకటి పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు ఇస్తుంది, 2 ప్రైజ్ మనీ అనేది ఇస్తుంది.
సో అట్లనే మనకు ఇదొక మంచి అవకాశంగా అందరం కూడా భావించాలని చెప్పేసి అందరిని కోరుకుంటూ ఈ యొక్క క్రీడా ఉత్సవాలను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ఈ నియోజకవర్గంలోని క్రీడాకారులను అదేవిధంగా అభిమానులందరినీ కూడా కోరుతా ఉన్నాను. మంత్రి ముఖ్య ఉద్దేశము గ్రామాలల్లో యువతను అన్ని రంగాలల్లో ముందుకు తీసుకురావాలంటే ఈ యొక్క ఆటల ద్వారానే యువత ముందుకు వస్తుంది. కనుక గ్రామాలల్లో కబడ్డీ ఆడుతూ ఉన్నారు, క్రికెట్ ఆడుతూ ఉన్నారు, ఖోఖో ఆడుతూ ఉన్నారు, వాలీబాల్ ఆడుతూ ఉన్నారు. అంటే రాజకీయాల కార్యకర్తలు కాకుండా గ్రామాలలో కూడా నైపుణ్యం కలిగినటువంటి యువత ఉన్నది. ఆ యువతను ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశం ప్రధానమంత్రిది. మన కార్యకర్తలే కాకుండా గ్రామాలలో మనం పాతకాలంలో చూసినాం, కబడ్డీ ఆడేది, వాలీబాల్ ఆడేది, ఖోఖో ఆడేది, ఎన్నో రకాల క్రీడలు ఆడేది. అవన్నీ ఇప్పుడు పోయినాయి. కనుక గ్రామ స్థాయికి నుంచి నైపుణ్యతను పెంచుకొని యువతను ముందుకు తీసుకురావాలని ఈ పార్లమెంట్లో మరి మన డికేఆర్ అన్నమ్మ నాయకత్వంలో ఈరోజు మన ఈ యొక్క దానికి కన్వీనర్గా వంశీ గారు చేపట్టడం జరిగింది. దయచేసి మన కార్యకర్తలందరూ కూడా చాలా ఆసక్తి కలిగినటువంటి గ్రామాలలో ఉన్నారు. దయచేసి మండల వైజ్గా ఒక లిస్టు మన రిజిస్ట్రేషన్ చేసుకొని ఏ దాంట్లో నైపుణ్యత ఉంటే దాంట్లో ఆడిపించి దాన్ని కాన్స్టిట్యూన్సీకి తీసుకొచ్చి ఇక్కడ మంచి గ్రౌండ్ ఉన్నది, ఇక్కడ ఆడిపించి మనము పార్లమెంట్కి పంపాల్సిన అవసరం ఉంది. కనుక ఇదంతా కూడా ఏదో మనము తూతూ మంత్రంగా కాకుండా బాధ్యత వహించండి. మనం ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఏ ఆట నైపుణ్యం ఉంటే ఆటను తీసుకొని వచ్చి ఆ మండల కేంద్రంలో ఆడిపించి ఆ మండలంలో ఉన్నటువంటి ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలను ఒకదాన్ని తీసుకొస్తే ఒక్కొక్క దాంట్లో ఒకరు నైపుణ్యంగా గెలుస్తారు. దాన్ని తీసుకొచ్చి కాన్స్టిట్యూన్సీలో తీసుకొని పార్లమెంట్కి తీసుకుపోవాలి. మరి యువతను ముందుకు తీసుకురావాలని, యువత ఈ భారతదేశంలో అధికమైనటువంటి శాతం ఉంది. యువత అనుకుంటే ఏ రంగాన్నైనా రాణించగలదు. కనుక ఈ రంగంలో క్రీడా రంగము తోటి రేపు భవిష్యత్తు వాళ్ళకు కూడా ఉద్యోగాల అవకాశాలు వస్తాయి, రకరకాల అవకాశాలు వస్తాయి. ఈరోజు క్రికెట్ మనం రాత్రి చూసినాం, ఒక్కమ్మడిగా వాళ్ళందరూ కష్టపడి ఒక టీంని గెలిపించారు. ఎవరొక్కరు తక్కువ అంచనా లేదు, అందరూ బాగా ఆడారు, బ్రహ్మాండంగా ఆడారు. మనం కూడా ఐక్యతతోటి ఏది పట్టుకుంటే అది సాధించగలుగుతాం. ఆ ఐక్యతతోటే గ్రామాలల్లో యువతను ముందుకు తీసుకొచ్చే బాధ్యత మా పైన మీ పైన ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నరేంద్ర మోడీ గారికి మంచి ఆటగాళ్ళు ఉన్నారు ఈ తెలంగాణలో, ఈ పార్లమెంట్లో అనేది మనం చూపించాలంటే మనమంతా కూడా ఐక్యతగా ఆడిపించి ఈ యొక్క మొత్తం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ 4 ఆటలను నైపుణ్యంగా తీసుకొచ్చి పార్లమెంటుకు తీసుకువెళ్ళి అక్కడ రానిచ్చి ప్రధానమంత్రికి ఒక మంచి ఆటగాళ్ళుగా సాధనగా నియోజకవర్గం ఉన్నదనేది మనందరి తపన. మనందరం కూడా ఆ దిశగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రెస్ ద్వారాగా మరి కార్యకర్తలుగా మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సూచన సలహాల మేరకు ఇవాళ భారతదేశం మొత్తం ఉన్న పార్లమెంటు సభ్యులు యువతలో అనేక దుర్వ్యసనాల నుంచి దూరంగా ఉండి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని వికాసం దిశలో అడుగు వేసే విధంగా ఆయన యొక్క ప్రోత్సాహంతో అన్ని పార్లమెంట్లో కూడా ఇలా భారతదేశంలో అన్ని పార్లమెంట్లో కూడా రకరకాల క్రీడా కార్యక్రమాల ద్వారా పార్లమెంటు సభ్యులు ఇవాళ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు భారతదేశం మొత్తం కూడా. అందులో భాగంగానే ఇవాళ పాలమూరు పార్లమెంట్లో కూడా మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు డికేఆర్ అన్నమ్మ గారి యొక్క ఆహ్వానం మేరకు ఇవాళ వంశీ ఇవాళ కన్వీనర్గా, ఇక్కడ కాన్స్టిట్యున్సీ కన్వీనర్గా ఈ సంసద్ ఖేల్ అనే ఒక కార్యక్రమానికి కన్వీనర్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో 4 క్రీడలు ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ ఈ 4 క్రీడలకు సంబంధించి ఇవాళ బ్రోచర్ రిలీజ్ చేయడానికి మనందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది మీడియా మిత్రుల ముందు. దానికి అనేక రకాల ఇవాళ నియమ నిబంధనలు ఉన్నాయి. వీటిని వినియోగించుకొని మన కార్యకర్తలము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము ప్రతి గ్రామంలో కూడా యువకులను ఉత్సాహపరిచి ఈ సంసద్ ఖేల్లో పాల్గొని వాళ్ళందరినీ కూడా పార్లమెంటు దాకా తీసుకువెళ్ళి ఆ పార్లమెంట్లో జరిగే ఫైనల్ పోటీల వరకు మనందరం దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి గ్రామాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుపుకొని ఈ కార్యక్రమం చేయాలని చెప్పి పత్రికాముఖంగా మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అనేది ఇవాళ భారతదేశంలో దాదాపు 85 పార్లమెంట్లు అయినాయంట మొన్న శ్రీవర్ధన్ వాళ్ళు మాట్లాడుతుంటే ఉన్నది. ఇంకా కావాల్సిన పార్లమెంట్లలో భాగంగా ఈ ఎండాకాలంలో కంప్లీట్ చేయాలని మన ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది అందరికి కూడా. మరి దీన్ని ఉపయోగించుకోవాలి,
మనం కార్యకర్తలం కానీ మన యువకులు కానీ దీన్ని ఉపయోగించుకొని గ్రామాల్లో ఈ క్రీడాభివృద్ధికి పూర్తిగా తోడ్పడి ఆ యువకులలో చైతన్యము క్రీడా చైతన్యం తీసుకురావాలని చెప్పి పత్రికాముఖంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు భారతదేశంలోని అన్ని పార్లమెంట్లలో మరి ఖేలో సంసద్ మహోత్సవం అని ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి యువత అంతా కూడా క్రీడా స్ఫూర్తిని పెంచుకొని మరి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు యువకులే కాకుండా వివిధ రంగాల్లో ఉన్న అందరూ కూడా ఉద్యోగస్తులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, విలేకరులు కావచ్చు, అందరూ కూడా మరి ఈ క్రీడల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని అదేవిధంగా క్రీడలపైన మరి అవగాహన పెంచాలని ఒక గొప్ప సదుద్దేశంతో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మరి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి పాలమూరు పార్లమెంట్ సభ్యురాలైనటువంటి డికే అరుణమ్మ గారి ఆధ్వర్యంలో మరి ఈ గేమ్స్ని కూడా పాలమూరు పార్లమెంట్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ గేమ్స్లో భాగంగా మరి గ్రామాలలో ఉన్న ఎవరైతే కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్ ఆడే క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మండల కేంద్రంలో వాళ్ళ గ్రామాల నుంచి వచ్చిన టీంలతోని మరి మనం ఆడిపించిన తర్వాత అక్కడ విన్ అయిన వాళ్ళని వేరే మండలికి ఇంకో మండల్లో ఎవరైతే విజేతగా ఉంటారో ఆ మండలికి ఈ మండలికి షాద్నగర్ నియోజకవర్గ స్టేడియంలో మరి వాళ్ళకు కూడా గేమ్స్ నిర్వహించి మళ్ళీ అక్కడి నుంచి ఎవరైతే విన్ అవుతారో పార్లమెంట్కి కాన్స్టిట్యున్సీ వైజ్గా పంపడం జరుగుతుంది. మరి ఇది ఒక పెద్ద కార్యక్రమము, అందరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలనేది మరి నరేంద్ర మోడీ గారి యొక్క ఉద్దేశము. మరి దీన్ని ఉద్దేశించి మరి అదేవిధంగా ఇది మార్చి 9 నుంచి మార్చి 24 వరకు మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే క్యూఆర్ కోడ్ మనం ఇచ్చినో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే అందులో మన ఒక డీటెయిల్స్ లాస్ట్కి రిలీజ్ చేస్తాం మనం. అయితే ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో దాన్ని మనం స్కాన్ చేసి అందులో మనం ఏదైతే గేమ్లో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నామో దాన్ని ఫస్ట్ ఈ మార్చి 9 అంటే ఈ రోజు నుంచి మార్చి 24 వరకు మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత గేమ్స్ వచ్చేసి ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 24 వరకు ఈ గేమ్స్ని కండక్ట్ చేస్తారు.